ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ సో అది మాత్రం చాలా తప్పు. సో అందుకని దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. అది ఇప్పటికీ కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ లోనే ఉంది. సో దాని గురించి నా వ్యూ పాయింట్ చెప్పాలని వచ్చాను. కొంతమంది సినిమా రివ్యూయర్స్, సో ఎవరైతే సినిమాస్కి రివ్యూస్ చేస్తుంటారో, సో సినిమా బయటకు వచ్చిన తర్వాత బాగుంది బాగలేదు అని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఎట్లయితే చెప్తుంటారో, సో దాని గురించి చెప్పొచ్చు. సో దాని గురించి బిగ్సర్ ఒపీనియన్స్ ఉంటాయి. అలా చెప్పొచ్చా చెప్పకూడదు, ఆ సినిమాని కిల్ చేస్తున్నారా కిల్ చేయకూడదు అంటే ఒక పాయింట్లో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లం. వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి, సో దాన్ని వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అది ఇంపాక్ట్ పడుతుందా అంటే, సో అది అలాంటప్పుడు మంచి సినిమాలు తీయాలి, లేదా మంచి సినిమాలు తీస్తే ఇలాంటి ఇష్యూస్ రావు కదా. సో ఇది ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట. దీన్ని కాసేపు పక్కన పెడితే, సో హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, సో ఈ వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఎవరైతే కొంతమంది సోకాల్డ్ రివ్యూయర్స్ సినిమా రివ్యూస్ మాట్లాడుకుంటారో దాంట్లో వన్ ఆఫ్ ద రివ్యూయర్ పూల చొక్క నవీన్ నాయక్. సో ఇతనికి చాలా మంది చాలాసార్లు చెప్పారు, మీరు ఈయన ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడుతుంటారు. అంటే ఈయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని చాలా ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అనవసరమైన విషయాలు కూడా తీసుకొచ్చి ఆ సినిమాల్లోకి తీసుకొచ్చి మాట్లాడటము. ఎస్పెషల్లీ ఈయనకి మెగా ఫ్యామిలీ సినిమాలన్నా కానీ, రామ్ చరణ్ గారి సినిమాలన్నా కానీ ఈయనకి పడవు. ఇది క్లియర్ కట్ అనమాట. సో ఈయనకి అస్సలు పడవు. గేమ్ చేంజర్ సినిమాని ఒక పాయింట్లో చాలా ఘోరంగా మాట్లాడాడు ఈయన. చాలా ఘోరంగా మాట్లాడాడు. సరే ఓకే, బ్యాడ్ ఫిల్మ్, దాని గురించి మాట్లాడడం పక్కన పెడితే, పెద్ద సినిమా సెట్స్ మీద ఉన్న సినిమా ఒక సాంగ్ మాత్రమే వచ్చింది. ఆ సాంగ్ అది 22 వైరల్, అసలు అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. ఎక్కడెక్కడో ఆ సాంగ్స్ ఇంటర్నేషనల్ వైడ్ ఆ సాంగ్ కి బజ్ వచ్చింది. ఆ సాంగ్ ఫేమస్ అయింది. దాని మీద ఆ హుక్ స్టెప్ మీద కొన్ని వేల రీల్స్ వచ్చాయి. వాటికి లక్షల్లో లైక్స్ వచ్చాయి, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. బట్ అంత జరుగుతుంటే ఒక ఏదో నాకు పెద్ద సినిమా స్టోరీ తెలుసు, అలాంటి ఒక సినిమా అలాంటి సినిమాలకి ఇలాంటి ఒక చిక్కిరి అని ఒక పాట, అదే సినిమా ఘోరం అనుకుంటే మళ్ళీ దీనికి నిన్న ఎవడరా రివ్యూ చెప్పని చెప్పింది సినిమాకి. అది ఇంకా సెట్స్ మీద ఉన్న సినిమాకి నాకు కథ తెలుసు, నువ్వు పెద్ద తోపు తురుంగానివి అంటే నీకు అంతా తెలుసు అని చెప్పి చెప్పుకోవడమా. ఇప్పుడు దీనికి ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో దీన్ని డెఫినెట్లీ నేను మాట్లాడతాను, నాకు ఏదైనా మాట్లాడే హక్కు ఉంది, ఏదైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువగా చెప్పకూడదు, నేను చెప్తే మళ్ళీ బొక్కలు వేస్తారు. ఎక్కువగా చెప్తే బొక్కలు వేస్తారు. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సినిమాకి నువ్వు రివ్యూ చెప్పి అది ఏం సినిమా అని నువ్వు మాట్లాడడం చూసావా, తీసి పారేసినట్టు. రామ్ చరణ్ ఫ్యాన్స్ డెఫినెట్లీ హర్ట్ అవుతారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ హర్ట్ అవడంలో తప్పే ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యాన్స్ అటాక్ చేస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడతారు. ఓకేనా. సో అలా నన్ను మాట్లాడకూడదు, అలా నన్ను కౌంటర్ చేయకూడదు, అలా నన్ను అనకూడదు అంటే నువ్వు మాట్లాడకూడదు. నేను గిల్లుతాను వాళ్ళు ఆడకూడదు, నేను గిల్లుతాను వాళ్ళని తిరిగి కొట్టకూడదు అంటే ఎట్లాగా. డెఫినెట్లీ ఒక యాక్షన్కి రియాక్షన్ బరాబర్ ఉంటుంది కదా. సో మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటుంది కాబట్టి దాని గురించి ఎవరు ఏ ఒపీనియన్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని ఖండించే వాళ్ళు ఖండిస్తుంటారు, దాని గురించి కరెక్ట్ అనే వాళ్ళు కరెక్ట్ అంటుంటారు. బట్ సెట్స్ మీద ఉన్న సినిమా నీకు కథ తెలిస్తే అది అంతే. తప్పితే ఆ సినిమా గురించి మాట్లాడటము, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ట్రిగ్గర్ అయ్యేలాగా మాట్లాడము, వన్స్ వాళ్ళు ట్రిగ్గర్ అయిన తర్వాత నన్ను అంటున్నారు ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇలా ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు, అసలు డిసిప్లైన్ లేదు, నీకు డిసిప్లైన్ లేదు, నీకు అసలు మినిమం కామన్ సెన్స్ లేదు. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్లో అదొక పబ్లిక్ ఫోరంలో మనం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదు అనే సెన్స్ లేకుండా మీరు మాట్లాడిన తర్వాత సో వాళ్ళ రియాక్షన్ మీరు ఎలా జడ్జ్ చేస్తారు? డెఫినెట్లీ వాళ్ళ రియాక్షన్ని చాలా మంది యాక్సెప్ట్ కూడా చేస్తారు. అసలు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్లీ అసలు మీ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి ఒక పాయింట్లో. సో అంటే ఇలాంటివి చేస్తేనే నార్మల్గానే చాలా మంది మూవీ రివ్యూయర్స్ కొంతమంది ప్రొడ్యూసర్ని థ్రెటన్ చేస్తుంటారు డబ్బుల కోసం. సో డబ్బులు ఇస్తే మీ సినిమాకి పొగుడుతాము, డబ్బులు ఇవ్వకపోతే మీ సినిమాని తొక్కేస్తాము. పెద్ద హీరో సినిమాలు అయితే ఇంకొంచెం డిమాండ్ చేస్తారు ప్రొడ్యూసర్స్ని. కొంతమంది ఉన్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. ఆ ప్రింట్ మీడియాలో ఉన్నారు, ఇలాగా శాటిలైట్ దాని ఛానల్స్లో ఉన్నారు, ఇక్కడ యూట్యూబ్ ఫోరంలో కూడా ఉన్నారు అలా మాట్లాడేవాళ్ళు. సో ఈ పర్సన్ అయితే డెఫినెట్లీ లాస్ట్ టైం కల్కికో సలార్ సినిమాకు కూడా అలాగే మాట్లాడారు. సార్ అది ఒపీనియన్ అని చెప్పి చాలా మంది అన్సబ్స్క్రైబ్ కూడా కొట్టుకొని వెళ్ళిపోయారు. సరే ఇది ఒపీనియన్ ఇంకతోటి మాకు మ్యాచ్ అవ్వట్లేదు అయినా కానీ బుద్ధి రావాలి కదా. సినిమా వచ్చిన తర్వాత బాగలేకపోతే బాగలేదని చెప్పొచ్చు, లేదా భజన చేయమని కూడా చెప్పట్లేదు. బట్ అసలు సినిమానే రిలీజ్ కాలేదు, ఇంకా సెట్స్ మీద ఉంది. జస్ట్ ఒక 2 సాంగ్స్ వచ్చాయి, అవి కూడా వైరల్ అయ్యాయి. ఒక టీజర్ వచ్చింది, అది కూడా వైరల్ అయింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ సినిమా బాగలేదు, ఆ సినిమా ఏం స్టోరీ అని చెప్పడానికి మీకు ఏ హక్కు ఉంది? సో అతననే కాదు చాలా మంది కూడా ఆ ప్రిడిక్షన్ పేరుతోటి సినిమా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, అలా చేయబోతున్నారు, ఇలా చేయబోతున్నారు, ఇది ఫ్లాప్ సినిమా, ముందు నుంచి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ సినిమా మీద. సో అది కొంచెం బిలో యావరేజ్ ఆడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిలో యావరేజ్
ఆడినా కానీ అదొక పాయింట్లో ఒక 2-3 రోజుల తర్వాత ఏదైతే ఆ మౌత్ టాక్ తోటి ఆ సినిమా హిట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీళ్ళు పుష్ చేయడం వల్ల ఫస్ట్ నుంచి ఆ నెగిటివిటీని ఆ సినిమా మీద స్ప్రెడ్ చేయడం వల్ల, నెగిటివిటీని ఆ సినిమా మీద తీసుకురావడం వల్ల ఆ సినిమా ఏంటంటే వచ్చిన ఫస్ట్ రోజు చచ్చిపోతుంది ఆ సినిమా. అది ఎంత మంచి సినిమా కానీ చచ్చిపోతుంది. ఇప్పుడు పెద్ద సినిమా మీద ఇతను తీసుకొచ్చిన నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకేనా, ఇలా అన్నాడు అలా అన్నాడు అని. అదే రేపొద్దున సినిమా చూస్తున్న వాళ్ళకి ఆ సినిమాకు ఏదైనా రేపొద్దున ట్రైలర్ వచ్చినా కానీ ఇంకేదైనా వచ్చినా కానీ ఆ ఇంపాక్ట్ పడుతుంది. సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మాట్లాడితే డెఫినెట్లీ చూసే వాళ్ళ ఆడియన్స్ మైండ్ లో పడుతుంది. అండ్ దట్టు ఆపోజిట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ ఫ్యాన్స్ దీన్ని వాళ్ళ ఒక ఆయుధంగా వాడుకుంటారు, దీన్ని ఒక టూల్ గా వాడుకుంటారు. సో ఆపోజిట్ ఎవరైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఆపోజిట్ ఎవరైతే ఉంటారో, సో ఆ హీరో ఫ్యాన్స్ కానీ లేకుంటే ఆ వేరే వాళ్ళు కానీ దాన్ని యూజ్ చేసుకొని ఆ హీరో ఫ్యాన్స్ ని మోరల్ గా డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అలా డౌన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు వస్తాయి. అంటే అసలు సినిమా రిలీజ్ అవ్వని సినిమాకి రివ్యూ చెప్పి కథ తెలుసు బొక్కా తెలుసు అని చెప్పి ఒక ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ ని క్రియేట్ చేస్తూ మీరు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఇది ఒక తుప్పాస్ టైం పాస్ కావాలని అది ఏదో చేయడం కోసం చేస్తున్నదే. సో ఇలాంటి వాళ్ళకి దయచేసి మీరు ఇప్పటికైనా కానీ మీ మౌత్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని, సో దయచేసి అంటే మళ్ళీ నన్ను తిట్టారు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, సో ఇది భారతదేశము రాజ్యాంగము, సో ఇలాంటి సోకాల్ సొల్లు మాటలన్నీ మాట్లాడకుండా ఫస్ట్ మీ నోరుని మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగితే సో వేరే వాళ్ళు అసలు మీ మీద రియాక్ట్ అవ్వడానికి మీరు ఛాన్స్ ఇవ్వకండి. వన్స్ మీరు ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ మీరు జడ్జ్ చేయకండి. ఎందుకంటే మీ రియాక్షన్ మీరు జడ్జ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీరేం చేశారు అనే దాన్ని కూడా జడ్జ్ చేయాల్సి వస్తుంది. మీరేం చేశారు అనే జడ్జ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మీరు ఒక చండాలం చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ సంగతి తర్వాత ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు చేసింది కూడా తప్పు, చాలా పెద్ద తప్పు. నాకు తెలిసి ఓపెన్ గా మీరు ఆ పెద్ద సినిమా టీమ్ కి కూడా సారీ చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ సారీ చెప్పకపోయి ఉంటే, సో సారీ చెప్పుంటే ఇట్ ఈస్ ఫైన్, బట్ సారీ చెప్పకపోయింటే మాత్రం సారీ చెప్పాలి. లేదు అంటే సో మీరు సినిమాస్ కి రివ్యూస్ ఇవ్వకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఒకవేళ ఇచ్చినా కూడా సినిమా సెట్స్ పైకి రాని సినిమాలకి దయచేసి రివ్యూస్ ఇవ్వకండి. వచ్చిన సినిమాలకి ఎలాగా మీరు రివ్యూస్ ఇచ్చుకుంటారు, అది మీ ప్యాషన్, మీ వర్క్ అది. సో దాన్ని ఎటువంటి తప్పు పట్టట్లేదు. బట్ రాని సినిమాలకు మాత్రం దయచేసి ఇవ్వకండి. ఇచ్చాక కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఫేస్ చేసేటప్పుడు మాత్రం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే సోది మాటలైతే మాట్లాడద్దు. ఓకేనా, సో అదనమాట ఓవరాల్ గా. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అతను చేసిన తప్ప కరెక్ట్ అంటే నా దృష్టిలో 110% తప్పు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ దాన్ని ఎలా పడితే అలా వాడుకుంటాం మా ఇష్టం అంటే మాత్రం మర్యాదగా ఉండదు ఎవరికి కూడా. ఓకే, ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.